చరిత్ర ఎరగని మహాపాపం భరతఖండమునకు పట్టినది అవును అనే పరిశోధన గ్రంథాన్ని రాయడానికి గల ప్రేరణ ఏంటి? పరిశోధన గ్రంథం రాయడానికి ప్రేరణ ఇదే. ఎప్పుడైతే వీళ్ళు రొమిల్లా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రొమిల్లా థాపర్ పుస్తకం మాకు ఇచ్చారో, నాకు అప్పటికి ఈ సమస్య తెలియదు, ఇలా ఉంది అనే సమస్య తెలియదు. ఆ పుస్తకం చదివితే దాంట్లో ఉంది, ఏమనుంది, ఈ ఆర్యులు క్రీస్తుపూర్వం 15వ శతాబ్ది ప్రాంతంలో భారతదేశానికి వచ్చి ద్రావిడులను మరి కిరాతకులను చంపి దేశాన్ని ఆక్రమించారు అనే భావన ఇక్కడ లేదు, కానీ వాళ్ళు వచ్చారు, దేశానికి వచ్చారు అనే భావన ఉంది. ఏ కారణం చేతనో హరప్పా సంస్కృతి నాశనం అయిపోయింది అని అక్కడ రాశారు. ఆ తర్వాత ఈయన దివోదాస్ అనే పుస్తకం రాశాడు, రాహుల్ సాంకృత్యాయన్. ఆ రాహుల్ సాంకృత్యాయన్ రాసిన దివోదాసులో ఆర్యులు ఇక్కడికి వచ్చి ద్రావిడులను కిరాతకులను చాలా దుర్మార్గంగా చంపి వాళ్ళ ఆస్తులను ఆక్రమించి వాళ్ళ ఇళ్ళు తగలబెట్టి దేశాన్ని ఆక్రమించారని ఋగ్వేదంలో ఉందని రాశాడు ఆయన. చాలా ఘోరమైన రాత. అయితే నేను దానికోసం ఋగ్వేదం పాఠం చెప్పాను కొన్నాళ్ళు, ఓ సంవత్సర కాలం వరుసగా పాఠం చెప్తూనే ఉన్నాను. సంవత్సర కాలం తర్వాత అతను చెప్పింది ఏమీ ఋగ్వేదంలో లేదు, అంతా అబద్ధమే, వట్టి కల్పన. అప్పుడు ఋగ్వేదానికి రాహుల్ గ్రహణం అని పుస్తకం రాశాను. కనుక ఈ పుస్తకాలు రాయడానికి కారణం ఏంటంటే చరిత్రలో అసంగతంగా అసత్యంగా ఈ రకమైన చేర్పులు ఉన్నాయి కనుక అవి మార్చవలసిన అవసరం ఉంది అని చెప్పని అందుకోసం రాయడం జరిగింది. అంతేకాదు, ఆయన ఇంకోటి రాశాడు, గంజాయి తాగి వీళ్ళు నిప్పుల్లో గంజాయి హోమం చేసి గంజాయి తాగుతారు అని రాశాడు రాహుల్ సాంకృత్యాన్ని. ఇదేంటి గంజాయి తాగడం ఏంటి నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు గంజాయి ఇంతవరకు ముట్టుకోలేదు. గంజాయి తాగుతారంటాడు, ఏంటబ్బా ఇది అని చెప్పని నేను దానికోసం పరిశీలన చేశాను. చేస్తే గంజాయి కాదు, సోమం, సోమలత వేరు, గంజాయి వేరు. ఇది ఆయుర్వేదంలో ఉంది. సోమలత లక్షణాలు వేరు, గంజాయి లక్షణాలు వేరు. సోమలత బలకరం, శక్తికరం, చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, ఎంతో శక్తిని ఇస్తుంది. గంజాయి అనేది మత్తునిస్తుంది, మాదక పదార్థం అది. కనుక ఈ రెండు నిజం కాదు, ఇది పూర్తి విరుద్ధం అని చెప్పని ఆయుర్వేద ప్రమాణాలతో రాయడం జరిగింది. కనుక ఈ పుస్తకాలు రాయడానికి కారణం ఏంటంటే ఈ అబద్ధాలు చరిత్రలో చూసి ఇవి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది, ఎవరు నిజమే అనుకుంటున్నారు అని చెప్పని చెప్పాల్సిన అవసరం ఉంది, కనుక పుస్తకాలు రాశారు. బృహద్రథుని నుండి శ్రీ చంద్రగుప్తుని వరకు మహాదేశాన్ని పాలించిన రాజులు ఎవరు? ఇది ఎప్పటి చరిత్ర అంటారు? క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో చంద్రగుప్తుడు అని ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి ఒక మైనర్ రాజు దగ్గర మంత్రి మాత్రమే. చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు అని చెప్పి 2 పేర్లు ఉన్నాయి. వీళ్ళలో ఒక ఆయన చంద్రగుప్తుడు మంత్రి, సముద్రగుప్తుడు సేనాని అవుతాడు. వీళ్ళు ఒక మైనర్ రాజు దగ్గర మంత్రిగా ఉన్నారు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోదగిన అంశం. ఒక మైనర్ రాజు దగ్గర మంత్రిగా ఉన్నారు వీళ్ళు. మంత్రిగా ఉంటే ఆయన కాలంలో వచ్చాడు ఎవరు, అలెగ్జాండర్. ఈ చంద్రగుప్తుడు అలెగ్జాండర్తో మాట్లాడాడు ఏమండి. అయితే వీళ్ళు ఈ చంద్రగుప్తుని తీసుకెళ్ళి ముందరికి తీసుకెళ్ళారు. మౌర్య చంద్రగుప్తుడిని ఈ చంద్రగుప్తుడిని ఏకం చేశారు. సులోమాపి అంటారు అతన్ని, కాదు చంద్రశ్రీ అంటారు. చంద్రశ్రీ అనేటువంటి మైనర్ రాజు దగ్గర చంద్రగుప్తుడు మంత్రి, సముద్రగుప్తుడు సేనాని, వీళ్ళిద్దరూ ఉండగా ఈ చంద్రగుప్తుడిని ఈయనకు ముందర 48 తరాల పూర్వం ఉండేటువంటి చంద్రగుప్త మౌర్యుడిని ఏకం చేశారు. ఇప్పుడు బృహద్రథుడు ఎవరు మీకు తెలుసు, జరాసంధుడి పేరు వినుంటారు, మీకు భారతంలో వస్తాడు. జరాసంధుడి తండ్రి బృహద్రథుడు. ఈ పాండవుల వంశం పాలన అయిన తర్వాత బృహద్రథుని వంశం వాళ్ళు పాలించారు, మగధ వంశం వాళ్ళు పాలించారు. ఆ వంశానికి మూల పురుషుడు బృహద్రథుడు. బృహద్రథుని కొడుకు జరాసంధుడు. ఇంకా అక్కడి నుంచి బృహద్రథ వంశం వాళ్ళు చాలామంది పాలించారు. వాళ్ళు 1000 సంవత్సరాలు పాలించారు. వాళ్ళ తర్వాత ప్రద్యోతులు పాలించారు, ప్రద్యోత వంశం వాళ్ళు 835 సంవత్సరాలు పాలించారు. ఈ ప్రద్యోతుల తర్వాత ఏమండి శిశునాభులు పాలించారు. శిశునాభులు వాళ్ళ వంశం వాళ్ళు. తర్వాత అందులో చంద్రగుప్త మౌర్యుడు 49వ వాడు అవుతాడు. ఎక్కడి నుంచి? బృహద్రథుడి నుంచి. చంద్రగుప్త మౌర్యుని యొక్క కుమారుడు బిందుసారుడు. ఇతను బింబిసారుడు అని చరిత్ర పుస్తకంలో రాస్తారు. బింబిసారుడు అంటే అర్థం లేదు, బిందుసారుడు అంటే బిందువు సారంగా కలవాడు అని అర్థవంతంగా ఉంటుంది ఆ పదం. కనుక చంద్రగుప్త మౌర్యుడి దగ్గర నుంచి వరుసగా తరాలు వస్తే ఈ చంద్రగుప్తుని యొక్క తరాలు అయిన తర్వాత బృహద్రథుడి దగ్గరికి వచ్చేటప్పటికి పుష్యమిత్రుడు మొదలైన వాళ్ళు పాలిస్తారు, మారిపోయారు వాళ్ళు, శృంగవంశం వాళ్ళు. ఈ శృంగవంశం వాళ్ళ తర్వాత ఆంధ్రరాజులు పాలించారు. ఆంధ్రరాజుల తర్వాత ఆంధ్రరాజులో చివరివాడు ఈ చంద్రశ్రీ దగ్గర చంద్రగుప్తుడు ఉన్నాడు, ఎవరు మంత్రిగాను. కనుక ఈ చంద్రగుప్తుడిని ఆ చంద్రగుప్త మౌర్యుడిని ఏకం చేయడం వలన మధ్యలో 48 తరాలు పోయాయి ఏమండి. ఆ తర్వాత
మరి ఆంధ్ర భృత్యుల యొక్క వంశం వాళ్ళు పాలించారు, ఆభీరులు పాలించారు. మన వాళ్ళు చాలామంది పాలించారండి. ఆశ్చర్య అన్ని జాతులు పాలించారు. మన దేశాన్ని పాలించిన వాళ్ళు ఆభీరులు అంటే గొల్లలు. ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడి దగ్గర నుంచి వాళ్ళు శూద్రరాజులు పాలించారు దేశాన్ని. వాళ్ళు అప్పటికి దేశాన్ని బాగా అట్టే పెట్టారు, చాలా శ్రమ పడ్డారు వాళ్ళు. వాళ్ళ తర్వాత ఆంధ్ర భృత్యులు పాలించారు. ఆంధ్ర భృత్యులు అంటే ఆంధ్రరాజుల యొక్క సేవకుల తర్వాత ఆభీర్లు, గొల్లలని చెప్పాను. ఆ తర్వాత యవన్లు వచ్చారు మన దేశానికి, అప్పుడే వచ్చారు యవన్లు. తురుష్కులు పాలించారు, ముండులు పాలించారు, మౌన్లు పాలించారు. ఒకళ్ళేంటి, పెద్ద దేశం కదా, దేశం మొత్తాన్ని పాలించేవాళ్ళు, పాలించగల వాళ్ళు పాలించారు. దేశాన్ని మొత్తం పాలించే చక్రవర్తిత్వం పోయింది. చిన్న చిన్న రాజ్యాలుగా ఎవరి మటుకు వాళ్ళు అలా పాలించారు, అలా ఎందరో పాలించారు. ఎక్కడి వరకు ఆ తర్వాత చివరికి విక్రమాదిత్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు పెద్ద చక్రవర్తి అయ్యాడు మళ్ళీ ఆయన. విక్రమార్కుడు చాలా గొప్పవాడు. విక్రమార్కుని యొక్క చరిత్ర మన చరిత్రలో సరిగా లేదు, అక్కడ తేడా వచ్చింది. విక్రమార్కుడు క్రీస్తు పూర్వం 57వ సంవత్సరం నాడు పాలించాడు ఆయన బాగా పాలించాడు కనుక ఆయన పేరుతోటి విక్రమ సంవత్సరం ఒక శకం బయలుదేరింది. అంతవరకు యుధిష్ఠిర శకం చెప్పుకునేవారు. యుధిష్ఠిరుడు బాగా పాలించాడని ఆయన పేరుతో శకం నిర్వహించేవారు. కానీ విక్రమాదిత్యుడు ఏం చేశాడు, దేశంలో కొంత భాగాన్ని ఉజ్జయిని వరకు ఆక్రమించినటువంటి శకులు అనేటువంటి వాళ్ళని ఓడించి శకారి అని బిరుదు పొందాడు. ఆయన దేశాన్ని బాగా పాలించాడు. ఆయన బాగా కళని వాటిని వృద్ధి చేశాడు, విద్యలను వృద్ధి చేశాడు. విక్రమాదిత్య ద్వారా శాలివాహనుడు పాలించాడు కనుక ఈ దక్షిణ భారతదేశాన్ని శాలివాహన శకం అంటాం. ఉత్తర భారతదేశాన్ని విక్రమాదిత్య శకం అంటారు, విక్రమాదిత్య సంవత్ అంటారు. ఇప్పటికీ వాళ్ళు విక్రమ సంవత్ వాడుతుంటారు అక్కడ. కనుక మనకు బృహద్రథుడి దగ్గర నుంచి చరిత్రలో దొరికేటువంటి శాలివాహనుడి వరకు కూడా వరుసగా రాజ పరిపాలన ఉంది. వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి, అన్నీ ఉంది, ఏమీ లోటు లేదు. అంధయుగం అసలు లేనే లేదు, వట్టి కల్పితం అంధయుగం.